అందరికీ నమస్తే. నేను మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ ఫుడ్ డైరీ. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే కరివేపాకు రైస్‌ని చూపిస్తానండి. ఈ రైస్ లంచ్ బాక్స్‌లోకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా రైస్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇలా చేయడం వలన రైస్ పొడి పొడిగా ఉంటుంది. అలాగే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు పాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని పాన్ కాస్త వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కూడా కాస్త వేడయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే పావు టీ స్పూన్ మిరియాలు వేసి ఒకసారి మంచిగా వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి మంచిగా వేయించుకోవాలి. ఈ నువ్వులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసి కాస్త వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోకి 5 ఎండుమిరపకాయలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి కరివేపాకు వేగేలోపు ఎండుమిర్చి కూడా మంచిగా వేగిపోతుంది. వీటన్నింటిని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో వేయించడం వలన అన్నీ ఈక్వల్‌గా మంచిగా వేగుతాయి. చూడండి ఇవి మంచిగా వేగిపోయాయి కదా! ఇప్పుడు ఇవి చల్లారాక ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకుందాము. అన్నింటిని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి నేను ధనియాలైతే వేయలేదు కాబట్టి ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేశాను. మీరు కావాలనుకుంటే ధనియాలు ఇవి వేయించేటప్పుడే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటిని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కాస్త బరకగా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవడం వలన తినేటప్పుడు పంటి కింద తగులుతుంటే టేస్ట్ బావుంటుంది. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసి రైస్ కోసం పోపునైతే రెడీ చేసుకుందాము. అందుకోసం పాన్ పెట్టుకొని పాన్ కాస్త వేడయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కూడా కాస్త వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి వేయించుకున్నాను. అవి కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. జీడిపప్పు అయితే ఆప్షనల్ అండి. మీ ఇష్టం. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, అలాగే కొంచెం పసుపు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా! ఆ రైస్ కాస్త చల్లారాక ఇందులో వేసుకొని హై ఫ్లేమ్‌లో ఈ రైస్‌నైతే వేయించుకోవాలి. ఎందుకంటే రైస్ అంతా చల్లబడిపోయింది కదా! త్వరగా వేడెక్కాలంటే హై ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఇలా వేసుకున్న ఈ రైస్‌ని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి, అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. అంతే అండి. చాలా సింపుల్‌గా కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రైస్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలాగే పిల్లల లంచ్ బాక్స్‌లోకి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు ఇలా కరివేపాకుతో రైస్ చేసుకుంటే చాలా బావుంటుంది. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.